ఉమ్, నెత్తిన శత్రువుని ఎట్ట కూర్చోబెట్టుకుంటాం? కార్గిల్ ఎందుకు అదేగా. అంతమంది చచ్చిపోయారు? అక్కడ ఏమీ ఉండదు, ఉమ్, గడ్డి కూడా మొలవదు. కానీ ఎందుకు అవును. చచ్చిపోయారు అంతమంది? సైన్యం ఎందుకు త్యాగం చేశారు? అది ఉమ్, పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అవుతుంది. అవును. బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మనం వాళ్ళకి అమానవీయ ధోరణితో చేయట్లేదు మనం. ఉమ్, ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నారండి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బాలయ్య జిందాబాద్ అంటున్నారా, లేకపోతే అడెవడో ఆ, స్టీఫెన్ బర్గో వాడిని జిందాబాద్ అంటున్నారా? ఉమ్, అక్కడికి పోయినా మనకి మన ఆంధ్ర పిచ్చ, మన తెలుగు పిచ్చ, మన కుల పిచ్చే ఉంది కదా. అవును. ఉమ్, మనకేం ఆ దేశం పట్ల ప్రేమ ఏమీ లేదు కదా. అవును. ఉమ్, అప్పుడు మన చేత వాళ్ళు ఏమైనా దుర్మార్గం చేపిస్తే, ఉమ్, మనోళ్ళు అంటే పంచోళ్ళు కాబట్టి చేయరు, కానీ ఉమ్, బంగ్లాదేశ్ వాడు చేస్తాడే. వాడి ఉనికి ఉమ్, ప్రాబ్లం అవుతుందంటే పాకిస్తాన్ వాడితో చేతులు కలుపుతున్నాడు వాడు. ఉమ్, ఇంకోటి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి వాళ్ళ ఆటలకి సాగుతున్నారు. వెరీ ఉమ్, సింపుల్ లాజిక్. ఒక ఉమ్, ముస్లిం ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఉమ్, ఉమ్, బంగ్లాదేశ్ అనుకుందాం, వాళ్ళకి కష్టం ఉమ్, వచ్చింది, ఏడికి ఉమ్, పోవాలండి? అవును. ఇంకో ముస్లిం దేశానికి కదా. ఆ ఉమ్, పక్కనే ఉందిగా ఇరాను, అవును. ఆ పక్కనే ఉంది కదా సౌదీ అరేబియా, అట్లాంటివన్నీ, దుబాయ్ ఇవన్నీ. ఉమ్, అటెందుకు పోవట్లా, ఇండియాలోకి ఎందుకు వస్తున్నారు ఉమ్, అంటే దీన్నే గజ్వే ఈ హింద్ అంటారు అనమాట. ఉమ్, ప్రపంచంలో ముస్లింలు లేని ప్రాంతాల్లోకి, ఇక్కడ ముస్లిం ఏరియాల్లో ముస్లింలే కొట్టుకుంటారు. ఉమ్, పాలస్తీనాలో, లెబనాన్లో, యెమెన్లో, అవును. ఉమ్, సిరియాలో, ఇరాన్లో, ఇరాక్లో, ఉమ్, ఆఫ్ఘనిస్తాన్లో, ఇట్లా అన్ని చోట్ల కూడా కొట్టుకునేది ముస్లింలే గ్రూపులుగా కొట్టుకుంటారు. ఉమ్, కొట్టుకున్నప్పుడు బాధిత ముస్లింలు మళ్ళీ వెళ్లాల్సింది ముస్లిమేతర దేశాలకి. అవును. ఉమ్, ఆ దేశాలలో వీళ్ళ సంఖ్య పెంచుకుని దాన్ని ముస్లిం దేశంగా మార్చడం, ఇది ఉమ్, విచిత్రమైనటువంటి వ్యూహం. అవును. అది ఉమ్. ప్రపంచ